టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పైన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్లో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జి మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు అందరూ కీలక భేటీ అయితే నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నేడు గాంధీ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ లో సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఒక బహిరంగ సభను చేయాలని పార్టీ భావిస్తుంది. ఈ సమావేశానికి ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ రానుంది. ఇక ఇన్ని రోజు డిఫెన్స్ లో ఉన్నటువంటి పార్టీ సంవత్సరం తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలపై అటాకింగ్ మోడ్ లోకి వెళ్లాలని భావిస్తా ఉంది. దాంతో పాటు పార్టీ ప్రతిష్టత చేయడము, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇలా పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ సంవత్సరం తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.